రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు, రైతుల కన్నీరు చూసిన ప్రభుత్వాలు, రైతుల రక్తం రుచి చూసిన ప్రభుత్వాలు ఎక్కడైనా చరిత్రలో మనుగడ సాగించినాయా? తిరిగి మళ్ళీ గద్దెనెక్కినాయా? రైతుల ఉసురు తగిన ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు మళ్ళీ మనుగడ సాగించలేదు. ఇది మన చరిత్ర చెప్తున్నది కదా. రేవంత్ రెడ్డి కూడా, కానీ రేవంత్ రెడ్డికి ఏముంది, ఒక్కసారి ఆయన గద్దెనెక్కినా అందిన కాడికి లూటు చేసుకొని పోతా. ఇవాళ ఆయన ఏఐసిసిని యనుమల ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేట్ కంపెనీగా మార్చేసినాడు. ఏఐసిసిని లొంగ తీసుకొని ఇక్కడంతా దోపిడీ చేసి కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పచెప్తూ కార్పొరేట్ కంపెనీల నుంచి వసూలు చేసి ఏఐసిసిని మేనేజ్ చేస్తూ డబ్బులు దండుకునే పనిలో ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ విధమైన నిర్బంధమైన పరిపాలనను రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా రైతుల కన్నీరు, రైతుల ఉసురు తీసుకుంటారా? సొంత జిల్లా కదా స్వేచ్ఛ గారు, పోని సొంత జిల్లా కదా, సొంత ఊరు లేదు, సొంత జిల్లా లేదు, సొంత నియోజకవర్గం లేదు. లగచర్లలో రైతులను కొడతావు, రాజోళ్ళలో రైతులను రాచిరంపాన పెడతావు, ఫార్మాసిటీ పేరిట నువ్వు కొంగరకాల నుంచి కలవకుర్తి దాకా రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తావు. దిలావల్పూర్లో ఏం జరిగిందో మనం చూసినాము. ప్రతి చోట చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, విశ్వవిద్యాలయ భూములు కూడా లాగేసుకునే ప్రయత్నం చేసినాడు, అమ్ముకునే ప్రయత్నం చేసినాడు. ఇవాళ మొత్తంగా భూముల మీద పడి రైతుల పొట్టగొట్టి రైతుల భూములను లాక్కొని ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే దుర్మార్గమైన వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపిస్తుంది కదా. దేశంలో ఏ ప్రభుత్వమైనా ఇట్లా చేసిందా? అంటే ఇక్కడ రెండు అంశాలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి, రైతుల నుంచి భూములను లాక్కోవడం అనేది. రెండవది, మాక్సిమం వీలైనంత కాడికి దళితుల దగ్గర నుంచి భూములను లాక్కోవడం అనేది. ఈ రెండు అంశాలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఏ విధంగా ఎన్నికలకు ముందు హామీలు గుప్పించి రైతులను ఎట్లా మోసం చేసింది, అనేక వర్గాల వాళ్ళని, మరి దళిత రైతుల మీదనే ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం కూడా జరుగుతున్నది కదా. ఆయనకు టార్గెట్ అంతా ఎక్కడైతే నిస్సహాయాలు ఉంటారో, ఎక్కడైతే అమాయకులు ఉంటారో, ఎక్కడైతే ప్రభుత్వం ఈజీగా తన పని తన పబ్బం గడుపుకోవచ్చు అట్లాంటి టార్గెటెడ్ ప్రాంతాలకు ఎంచుకొని లగచర్ల గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో, వాళ్ళ దళితులు ఎక్కువగా, బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే రాజోలి లాంటి ప్రాంతంలో, కొంగరకల నుంచి కలవకుర్తి మధ్యలో కూడా దళితులు గిరిజన రైతులు ఎక్కువగా ఉంటారు. అట్లాంటి ప్రాంతంలో టార్గెటెడ్గా భూములు లాగేసుకునే ప్రయత్నాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. దుర్మార్గం కదా, అమానవీయం కదా. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వము 60 ఏళ్ల దుఃఖం నుంచి ఈ అట్టడుగు వర్గాల్ని, అణగారిన వర్గాల్ని, దళిత వర్గాల్ని గట్టెక్కించి వాళ్ళ జీవితాలకు ఒక భరోసా కల్పించి వాళ్ళని ఒక కూటపడేలాగా చేసింది. 10 ఏళ్లలో వాళ్ళు కూడా వాళ్ళ జీవితం మీద వాళ్ళకు ఒక విశ్వాసము, ఆత్మవిశ్వాసము, నమ్మకం ఏర్పడి వాళ్ళు సెటిల్ అయ్యారు. దాన్ని వాళ్ళ విధ్వంసం చేస్తూ వాళ్ళ విశ్వాసం మీద దెబ్బకొట్టి, వాళ్ళ ఆత్మగౌరవం మీద, ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొట్టి, వాళ్ళ ఉపాధిని లాగేసుకొని మోసం చేసే ప్రయత్నాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు కదా. ఇవాళ కేసీఆర్ గారు ఇదే రాజోలి ప్రాంతంలో, ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 950 కోట్ల రూపాయలకి పైగా ఖర్చు పెట్టి 3600 చెరువుల్ని మిషన్ కాకతీయ పథకం ద్వారా 3600 చెరువుల్ని మరమ్మతు చేసి దాదాపు 2 లక్షల ఎకరాలకు చెరువుల ద్వారా నీళ్ళు ఇచ్చాడు. దాంతోపాటు 35,000 కోట్లకు పైగా అంచనాలతో పాలమూరు రంగారెడ్డి పథకానికి 90% పనులు పూర్తి చేశాడు. తుమ్మిళ్ళ లిఫ్ట్ కట్టాడు 800 కోట్లతో. ఇదే అల్లంపూర్ నియోజకవర్గంలో ఇవాళ రాజోలికి నీళ్లు ఇవ్వడం కోసం. జూరాల పెండింగ్ పనులు పూర్తి చేశాడు. ఇట్లా రైతును కేసీఆర్ ఆదుకుంటే ఇవాళ రైతులను రాచి రంపాన పెడుతున్నావు కదా. దళిత బంధు అనే అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి దళితులకు సాయం చేస్తే ఇవాళ నువ్వు దళితుల భూములు లాక్కుంటా ఉన్నావు కదా. గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంటే లంబాడీలను గ్రామ పంచాయతీలు చేసి వాళ్ళ పాలన, వాళ్ళ స్వయం పాలన వాళ్ళ కల్పించి గిరిజనులు ఆత్మవిశ్వాసం నింపితే ఇవాళ నువ్వు గిరిజనులను పొట్టగొడతా ఉన్నావు కదా, గిరిజనులను రాచి రంపాన పెడతా హింసిస్తూ ఉన్నావు కదా. ఇంత దుర్మార్గంగా, పైగా ఎంత పైశాచికత్వం అంటే అర్ధరాత్రి పూట గాఢ నిద్రలో రైతులు ఉన్నప్పుడు వాళ్ళు అలసిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వచ్చి అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నప్పుడు గ్రామాల మీద విచ్చలవిడిగా పోలీసులను ఉసిగొల్పి ఇనుప బూట్ల శబ్దం చేసి డోర్ నాక్ చేసి ఇంట్లో నుంచి బయటకు పట్టుకొని ఇక్కొని వచ్చి ఇవాళ అరెస్టులకు పాల్పడి భూములు లాక్కుంటా ఉన్నావు కదా. ఇవాళ రాజోలి మండలంలో స్వేచ్ఛ గారు 12 గ్రామాల్లో భయానక వాతావరణం ఉన్నది. ఇవాళ ఉదయం పెద్దదన్వాడ గ్రామంలో 15 మంది రైతుల్ని, చిన్నదన్వాడ గ్రామంలో 12 మంది రైతుల్ని, ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇంకొక 10 మంది రైతుల్ని, ఇట్లా 40 మంది రైతులు, 40-45 మంది రైతుల్ని వాళ్ళ 12 గంటల తర్వాత అరెస్టులు చేశారు.